హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్. ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఎవరైతే పోస్టల్ జీడీఎస్కి సంబంధించి మనకు జనవరి 2025కి ఎవరైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సువర్ణ అవకాశం అయితే రావడం జరిగింది. పూర్తి డీటెయిల్ అనేది ఒక అప్డేట్ రావడం జరిగింది. అఫ్సల్ లెటర్ అనేది ఇక్కడ 16వ తేదీన మీరు చెక్ చేసుకోవచ్చు. మనకు హైదరాబాద్ నుంచి అన్ని కేటగిరీకి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏ జాబ్స్ ఉన్నాయి అంటే పోస్టల్ జీడీఎస్ సంబంధించినటువంటి జాబ్స్ అనేది ఇక్కడ మీకు రిలీజ్ కాబోతున్నాయండి. పూర్తి డీటెయిల్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అందులో కొన్ని ఏంటంటే అర్హతలు ఏమి ఉండాలి, అలానే దాంట్లో అప్లై చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుంది. అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే పోస్టల్ జీడీఎస్కి ఆన్లైన్లో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 16వ తేదీన వాళ్ళు ఏంటంటే సేనాబావర్కి మనకు ఢిల్లీ కోసము ఇక్కడ ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. అంటే షెడ్యూల్ మనకు మనకు జనవరి అలానే జూలైలో 2 టైమ్స్ అనేది మనకి ఇక్కడ రికమెండ్ అనేది రిలీజ్ చేస్తుంటారు. ఆల్రెడీ మనకు జూలైలో రిలీజ్ చేసింది. ఇప్పుడు 7th 6th వరకు అయితే మనకు దానికి మెరిట్ లిస్ట్ వచ్చేసింది. చాలా మందికి జాబ్స్ కూడా వచ్చాయి. చాలా మంది కూడా అందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి నెక్స్ట్ పోస్టింగ్ కూడా వెళ్తారు. అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకు 2025న మనకు పోస్టల్ జీడీకి సంబంధించి ఎంగేజ్మెంట్కి సంబంధించి జనవరికి సంబంధించి అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఓకే, అంటే ఇక్కడ డేట్లు మనం చూసుకున్నట్లయితే డేటా అనేది మనకి ఏంటంటే ఇక్కడ డివిజన్ వైజ్ డేటా అనేది వాళ్ళు పంపించడం జరిగింది. 17 నుంచి 22 తేదీ మధ్యలో ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నది వాడికి ఇక్కడ రెటిఫై చేస్తున్నారు. ఆ తర్వాత అన్ని కూడా వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఫైనల్గా 29వ తేదీ లోపల ఇక్కడ మనకి ఏంటంటే నోటిఫికేషన్ ఇష్యూ చేస్తామని తెలియజేస్తున్నారు. 23న అలానే 24న మధ్యలో ఏంటంటే వెరిఫికేషన్ చేసి ఫైనల్గా ఇష్యూ నోటిఫికేషన్ మీరు కానీ చూసుకున్నట్లయితే 29వ తేదీన ఇక్కడ మీకు ఇస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, అంటే 29 ఇస్తానే మనకి 28 లోపల ఫిబ్రవరి వరకు ఇక్కడ మనకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకు అంటే 1 మంత్ టైం అనేది ఇస్తారు. ఇందులో అప్లై చేసుకున్నారంటే మీకు ఏమంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే దాంతోపాటు మనకి ఏమంటే లోకల్ లాంగ్వేజ్ తెలుగు మీకు వచ్చి ఉండాలి. దాంతోపాటు 60 డేస్ కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు వచ్చినట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి. బై ఛాన్స్ మీ దగ్గర కంప్యూటర్ కోర్స్ కానీ లేకపోతే 60 డేస్కి సంబంధించి కంప్యూటర్ కోర్స్ అనేది కంపల్సరీ మీ దగ్గర ఉన్నట్లయితే నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయినాక పోస్టింగ్ ఇచ్చే ముందు అక్కడ మీకు చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ సర్టిఫికేట్ ఉందా లేదనేది. కాబట్టి ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో కూడా కంప్యూటర్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ పోను మీకు కంపల్సరీ కూడా చేస్తారు. కాబట్టి ఇక్కడ జస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. కాబట్టి మీ విలేజెస్లో కానీ మీ ఎక్కడన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో వెళ్ళేసి కంప్యూటర్కి సంబంధించి విలేజెస్లో కూడా మనకి ఏమంటే జిల్లా కార్యాలయాల్లో కూడా మనకి ఇలాంటివి వస్తుంటాయి. అందులో వెళ్ళేసి కోర్స్ చేసి ఆ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి, మీకు యూజ్ అనేది అవుతుందండి. ఓకే, అయితే ఇందులో మనకు అప్లై చేయాలనుకున్న వాళ్ళకి 3 రకాలుగా మనకి ఇక్కడ జాబ్స్ అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకు పోస్ట్ మాస్టర్స్ జాబ్స్ కావచ్చు, ఆ తర్వాత మనకు పోస్టల్ జీడీఎస్ సంబంధించిన జాబ్స్ కావచ్చు, అన్నీ కూడా ఉంటాయి. కేవలం ఇక్కడ 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకి అప్లై చేసుకునే వీలుగా ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉంటాయి. అది ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు అఫ్సల్ వెబ్ పేజ్ నుంచి నేను చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. గూగుల్ అనేది ఓపెన్ చేయండి. అందులో మీరు తెలుగు జాబ్స్ పైన సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తున్న టాప్లో telugujob.com అనేది ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ ఓపెన్ అనేది మన వెబ్ పేజ్ అనేది అవుతుందండి. ఇక్కడే దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఫస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 17వ తేదీన ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక యాడ్ అనేది వస్తుంది. ఆ యాడ్ కొద్దిగా ఇక్కడ క్లిక్ చేశారంటే ఒక యాడ్ వస్తుంది. దాన్ని రెటిఫై చేసి 4-5 సెకండ్ల యాడ్ ఉంటుంది. దాన్ని క్యాన్సిల్ చేశారంటే ఇక్కడ మీకు ఏమిటంటే నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చండి. అంటే పోస్టల్కి సంబంధించి జీడీఎస్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి డీటెయిల్ ఇచ్చాను. అవే కాకుండా మనకు చూసుకుంటే మనకు రైల్వేలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, దానికి సంబంధించి అప్లికేషన్ స్టేటస్ రావడం జరిగింది. దాని గురించి కూడా మనము చేయడం జరిగింది. దాంతోపాటు మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు అటెండర్, ఎంటీఎస్ అలాంటి క్లర్క్ ఉద్యోగాలు ఇండియన్ ఆర్మీ నుంచి వేకెన్సీస్ వచ్చాయి. దాని గురించి కూడా అప్డేట్ ఇచ్చాను. అవే కాకుండా మనకు యూసీఓ బ్యాంక్ నుంచి కూడా మనకు ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత మనకు హెచ్పిసిఎల్ డిప్లొమా చేసిన వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. అలానే మనకు అటవీ శాఖలో కూడా ఇక్కడ మీకు జాబ్స్ ఉన్నాయి. ఆ తర్వాత మీరు కానీ చూసుకుంటే జూనియర్ మనకు సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత వార్డెన్ ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పశు సంవర్ధన శాఖలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా ఇక్కడ మీకు ఉద్యోగాలు ఉన్నాయి. ఆ తర్వాత రోడ్డు రవాణా శాఖలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇలా చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఈరోజు ఏదైతే మనం పోస్టల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నామో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మన అఫ్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించిన ఫుల్ పోస్టులు కానీ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబ్స్ కావచ్చు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కావచ్చు, డాక్ సేవకు ఉద్యోగాలు 3 రకాలకి ఇక్కడ మీకు జాబ్స్ ఉంటాయి. కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలానే ఇక్కడ 48,000 పైన వేకెన్సీస్ ఉంటాయని అంచనా వేస్తున్నారండి. ఓకే, అంటే జనవరి షెడ్యూల్లో మీకు ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఈ నెల లాస్ట్ వరకు అయితే రిలీజ్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్గా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏ చిన్న జాబ్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియచేయడం జరుగుతుంది. మీరు చూసి అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే, అలానే ఇక్కడ మనకు శాలరీస్ అందిస్తారు. ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకోవచ్చు. అలానే అర్హత ఏముండాలి, ఏజ్ లిమిట్స్ చెక్ చేసుకోవచ్చు. అలానే ఈ అఫ్సల్ వెబ్ పేజ్ నుంచి మీరు
రీడౌట్ చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు. అలానే అప్లికేషన్ ఫీజు ఎంత తీసుకుంటారు, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే ఎంపిక ప్రక్రియ మనం చూసుకుంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుందా దాని మీద ఆధారపడి అలానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇక్కడ మీకు జాబ్ అనేది కల్పిస్తారు. ఇక్కడ అప్సల్ లెటర్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, ఆ లెటర్ ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే అప్సల్ వెబ్ పేజ్ ఇక్కడ వెళ్ళొచ్చు. అలానే కొంతమంది అడుగుతుంటారు కదా క్వశ్చన్స్ అనేది కూడా ఇక్కడ రెటిఫై చేసి ఇవ్వడం జరిగింది, ఒకసారి విజిట్ చేసుకోవచ్చండి. ఓకే, ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ చెక్ చేసి అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.